విధంగా శుభాకాంక్షలు అయితే తెలుపుకున్నాము. తెలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇక్కడ నేనైతే ఇంకా మొత్తం మా ఫ్రెండ్ బైక్ మీద అయితే నేను ఆ ఇంటికైతే వచ్చాను ఇంకా నడచలేక. మా ఫ్రెండ్ అయితే ఇంకా నాకైతే డ్రాప్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా బైక్ మీద అయితే ఇంటికైతే వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా ఫటాఫట్ ఏం చేయకుండా మట్టసంగా షేమియాలు అయితే తిన్నాను. ఇంకా షేమియాలు తిన్న తర్వాత నేను మట్టసంగా ఉంటాను. ఇంకా ఆ షేమియాలు గబగబా తిని ఇంకా మళ్ళీ మా అత్తోళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మా అత్తోళ్ళు మట్టసంగా ఉంటారా, వాళ్ళు ఖచ్చితంగా యాదో ఒకటి షేమియాలు బిర్యానీ ఏదేదో తెచ్చిపెట్టారు. ఖచ్చితంగా నువ్వు తినాల్సిందే అని పెట్టినారు. మా అక్క ఉండి ఇక తిన్న అక్క అంటే కూడా నేను ఇడిచిపెట్టకుండా నువ్వు తింటేనే లేకుండా మళ్ళీ నేను ఏనని పట్టుబట్టింది. మా టీఎం తాగుతోలే అంటుందేమో అని మా అత్త ఇంకా భయపడి ఇంకా మట్టసంగా అయితే నేను షేమియాలు అదేవిధంగా బిర్యానీ పెడితే తిని మళ్ళీ అక్కడ నుంచి మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ కూడా మా అక్క షేమియాలు ఏందేదో పెట్టి తెచ్చింది. మళ్ళీ ఖచ్చితంగా తినాల్సిందే లేకుంటే ఇంట్లో నుంచి బయటకు పోనీ అంటున్నారు. అనుకున్నా ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో కొంచెం తిని ఇంకా అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. బయలుదేరిన తర్వాత ఇక్కడ ఆత్మగుల పెద్ద కొనాడు దగ్గర ఇక్కడ మసీద్ దగ్గర చాలా పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం